ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని మారేడుపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ శాఖలో ఐసీఆర్పీలుగా పనిచేస్తున్న జె బాలకోటయ్య, జె వెంకటరమణమ్మ, జె వెంకటనారాయణలు తమ పొలంలో ఏటీఎం మోడల్లో వేసిన ఆకుకూరలు, కూరగాయలను దర్శి మండల వ్యవసాయ కార్యాలయం వద్ద ప్రతి సోమవారం మార్కెట్ పెట్టి అమ్మకాలు చేస్తున్నారు. ఎరువులు, పురుగుల మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో దేశీ ఆవు మూత్రం, పేడ, వేపాకులు, వేపగింజలు, వివిధ రకాల ఆకులతో తయారు చేసిన ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, నీమాశ్రం, దశపర్ణి, అగ్నిస్త్రం తదితర కషాయాలు వాడి ఆకుకూరలు, కూరగాయలు పండించడం జరిగింది. అందరికీ నమస్కారములు. నా పేరు జె బాలకోటయ్య. మా గ్రామం వచ్చి మారేడుపల్లి, దర్శి మండలం. నేను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 20 సెంట్లు తీసుకొని ఎలాంటి పురుగు మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే ఆకుకూరలు, కూరగాయలు పండిస్తుంటున్నాను. ప్రతి సోమవారం మన దర్శి మండలం ఏఓ ఆఫీస్ దగ్గర ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన కూరగాయలు, ఆకుకూరలు అమ్మడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి కోరుతున్నాను. మా బలానికి వచ్చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం పాడిస్తూ ఉంటాను. ఎలాంటి పురుగు నివారణకైనా మేము మా దగ్గర అందుబాటులో నీమాస్త్రం, దశపర్ణి కషాయాలు తయారు చేసి ప్రతి ఒక్క పురుగు నివారణకు మా దగ్గర అందుబాటులో ఉంటాయి. ఆ మందులను వాడి మేము ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే 20 సెంట్లలో ఏటీఎం మోడల్ వేసి పండిస్తూ ఉంటాను. అందరికీ ధన్యవాదములు. ప్రతి సోమవారం దర్శి మండలం ఏవో ఆఫీస్ దగ్గర స్టాల్ పెట్టి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఆకుకూరలు, కూరగాయలను స్టాల్గా పెట్టి అమ్ముతూ ఉంటాము. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పండించిన ఆకుకూరలు, కూరగాయలు తినటం వల్ల మన ఆరోగ్యాలు బాగుపడతాయి. భూమి సారవంతం అవుతుంది, నేల కూడా సారవంతం అవుతుంది. అందువల్ల ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఆకుకూర, కూరగాయలను మన గ్రామంలో ఉండే ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని కోరుచున్నారు.